మీ బిజినెస్ కు ప్రజలకి మధ్య వారధిలా మేముంటాం. ప్రతిరోజు 1.5 వాచ్ అవర్స్ ఉన్న మా ఆదాన్ ఛానల్ ద్వారా మీ బిజినెస్ ను ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి సంప్రదించండి. హాయ్ సార్. హాయ్ అండి. మన సనాతన ధర్మం చెప్పిన దాని ప్రకారం యోగులు ఋషులు కొన్ని ఫార్మేట్స్ పెట్టారు. మోక్షానికి మార్గాలు ఇవి, మీరు ఇవి చేసుకుంటూ ఉండండి, మానవ జన్మ ఎత్తిన తర్వాత మీరు మోక్షాన్ని పొందుతారు అని చెప్పి పూజలు పునస్కారాలు అని చెప్పి కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలని చెప్తున్నారు పురాణాల రూపంలో. నెక్స్ట్ వచ్చేసి తర్వాత కొంతమంది ఏమంటారు, కర్మఫలం అనేది ఉంటుంది, నీ పని నువ్వు చెయ్యి, ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. ఈవెన్ శ్రీకృష్ణుడు కూడా చెప్పడం జరిగింది భగవద్గీతలో, నీ పని నువ్వు చేయి, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. నీవు పని నువ్వు ధర్మంగా చేయడానికి, మళ్ళీ ధర్మం అని ఇంకో కాన్సెప్ట్ ఉంది, ధర్మబద్ధంగా నువ్వు నిలబడు, నీకు అని ధర్మో రక్షిత అంటారు. సో నువ్వు ధర్మబద్ధంగా ఉండు, నీకు అదే మోక్షాన్ని ఇస్తుంది, నువ్వు ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా అని చెప్తారు. కర్మఫలం ఇక్కడ నీ పని నువ్వు చెయ్యి అంటే ఇంకా పూజలు లేవు, అయ్యేం లేవు, అది మోక్షాన్ని ఇస్తుంది అని చెప్తారు. ఇది ఎలా సార్ అంటే ఫైనల్గా అసలు మోక్షం అంటే ఏంటి, మనం ఏ రూట్ని ఏ పాత్ని మనం ఎంచుకోవాలంటారు దీన్ని చేరుకోవాలంటే? హరిత గారు చాలా సింప్లిఫైడ్గా చూస్తాను ఇదంతా. ఎందుకంటే అసలు మోక్షం అనే పదం ఎందుకు వస్తుంది, ఇదంతా పెద్ద పెద్ద పదాలు వాడేసేసి ఇంకా కాంప్లికేట్ చేస్తున్నారు. అందుకని చాలా సింప్లిఫైడ్గా చూస్తాను. భగవద్గీతలో చెప్పబడింది నీ పని నువ్వు చెయ్యి, అటాచ్మెంట్స్ పెట్టుకోవద్దు అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అన్నారు. ఆ ఒక్క పదాన్ని చాలా సింప్లిఫైడ్ వెర్షన్లో చూస్తే, మీరు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళటం కోసం ఒక కారులో వెళ్తూ ఉన్నారు. ఓకే, వెళ్తూ ఉంటే పక్కన చాలా చెట్లు వెళ్తూ ఉన్నాయి, ముందుకు వెళ్తూ ఉండే కొద్ది చెట్లు పాస్ ఆన్ అవుతూ ఉన్నాయి. మీరు వచ్చేటప్పటికి ఆ చెట్లను ఏ చెట్టు ఎలా ఉంది, సో విజయవాడ వెళ్ళే మధ్య కొన్ని 100 కిలోమీటర్లో 250-300 కిలోమీటర్లో ఏం జరిగింది ఎవ్రీథింగ్ గుర్తుపెట్టుకుంటారా? గుర్తుపెట్టుకోరు కదా. సో ఆ గుర్తు పెట్టుకోకపోవటమే అటాచ్మెంట్ లేకపోవడం. సో ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు మీరు? ఇలా వెళ్ళేటప్పుడు సడన్గా మీ కారుకి ఒక మనిషి అడ్డంగా వచ్చాడు, ఏ కోరాడ దగ్గర అడ్డంగా వచ్చాడు. అడ్డంగా రాగానే తిడతాం మనం, నీకు బుద్ధి ఉందా, హైవే మీదకి వస్తావా అని చెప్పేసి. సో 5 నిమిషాల పాటు మీ మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యింది, కాస్త అయితే గుద్దేవాళ్ళమో ఏదో గొడవ జరిగేది అని చెప్పేసి. ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యారు చూసారా, ఆ ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యేది నెక్స్ట్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గుర్తుండిపోతుంది. నేను అప్పుడు ఫలానా కోరాడ విజయవాడ వెళ్ళంటే కనుక కోరాడ జరిగింది. సో ఇక్కడ ఏం జరిగింది, జీవితంలో జరిగే ప్రతి సంఘటనను సాక్షిభూతంగా చూస్తూ ఉంటే, మన చెట్లను చూసినట్లు చూస్తూ ఉంటే కనుక అటాచ్మెంట్ లేకపోయినట్లు. సో ఎక్కడైతే ఎమోషన్ యాడ్ చేసి భయపడిపోయేసో, లేకపోతే సంతోషపడిపోయేసో, దుఃఖపడిపోయేసో, ఒంటరితనానికి గురి చేసో, అపరాధ భావానికి గురి చేసో, మీరు ఎప్పుడైతే కనుక దాని గురించి విపరీతంగా ఆలోచిస్తూ ఉన్నారో అది అటాచ్మెంట్ కింద లెక్క. అంటే లైఫ్లో ఏదొస్తే దాన్ని స్వీకరించాలి, మనం యాక్సెప్ట్ చేయాలి, మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. సో ఉన్నదాన్ని ఉన్నట్లుగా. ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతాను. మీరు మొక్కలు పెంచుతూ ఉన్నారనుకోండి, ఒకరోజు మొక్కల మీదకి ఒక సీతాకోచిలుక వచ్చింది, ఎంత బ్యూటిఫుల్గా ఉందని చెప్పేసి అని జస్ట్ దాన్ని అలా చూస్తూ ఉన్నారు దూరం నుంచి. సడన్గా అది వెళ్ళిపోయింది. ఆ మూమెంట్కి అది ఉన్నంతసేపు దాన్ని ఎంజాయ్ చేయడం అనేది జీవితంలో మూమెంట్ని ఎంజాయ్ చేయడం అయితే, అది వెళ్ళిపోయిన తర్వాత మీ థాట్ ఏం చేస్తుందంటే, మీ మైండ్లో ఆలోచన వెంటనే ఇది కాసేపు ఉంటే బాగుండేది కదా, అదేంటి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఒక 5 నిమిషాలు ఆలోచించారనుకోండి, అంటే మీరు ప్లెజర్కి అటాచ్ అయినట్టు లెక్క. ఓకే, అంటే ప్లెజర్కి అసలు దేనికి అటాచ్ అవ్వకూడదు. ఏదైనా అటాచ్ అవుతున్నారంటే ఏమవుతుంది, ప్లెజర్కి అటాచ్ అయితే అది ఉంటే బాగుండు అనేది మీకు సఫరింగ్గా తయారైపోయింది. మీరు నెక్స్ట్ ఇంకొక మూమెంట్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. నెక్స్ట్ ఉండే మూమెంట్ వచ్చేటప్పటికి మీరు ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా మీరు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్లో లేకుండా దీని గురించి సీతాకోచిలుక గురించి ఆలోచిస్తూ ఉన్నారు, లేకపోతే పోరాడులు గుర్తున్న వ్యక్తి గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు. మీరు మూమెంట్లో ఎక్కడ ఉన్నారు అంటే ప్రెజెంట్ మూమెంట్లో లేరు. ప్రెజెంట్ మూమెంట్లో లేకపోవటం వల్ల ఏమవుతుంది, సఫరింగ్ స్టార్ట్ అవుతుంది. సఫరింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది, మీరు బాధలో వచ్చేటప్పటికి ఇందాక అనుకున్నట్లు భయం అనేది ఉంది చూసారా, అతను గుద్దేవాళ్ళం అని చెప్పేసి మీ శరీరంలో కార్టిజోల్ అనే స్ట్రెస్ హార్మోన్ని కిడ్నీస్ దగ్గర మీకు గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యేసి, కార్టిజోల్ స్ట్రెస్ హార్మోన్ పెరిగినప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ తగ్గిపోతుంది, రెస్పిరేటరీ సిస్టమ్ ఊపిరి బాగా పెరిగిపోతుంది, సర్క్యులేటరీ సిస్టమ్ చాలా ఘోరంగా తయారైపోతుంది. ఇలా అన్ని రకాల సెల్ రిపేర్, డిఎన్ఏ రిపేర్ జరగదు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మీ శరీరాన్ని క్షీణింప చేసుకుంటూ ఉన్నారు. అంటే అంత చిన్న ఆలోచన కూడా, భయం అనేది ప్రతి క్షణం, అది చిన్న ఆలోచన అయినా కూడా అది బాడీ మీద పెద్ద మరి కంప్లీట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒక చిన్న ఆలోచనతోనే శరీరం మొత్తాన్ని మనం విషయం చేసుకుంటాం. శరీరం పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ.
మీరు చాలా మంది బయట మెడిసిన్స్ వాడతారు కానీ మీరు ఏ మెడిసిన్ లేకుండా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోగలుగుతారు. ఒక రకంగా చెప్పాలంటే సింపుల్గా చెప్పండి, మీరు సంతోషంగా ఉంటే కనుక మొత్తం రిపేరింగ్, పారాసింపటిక్ నర్వస్ సిస్టమ్ ఇలాంటివన్నీ యాక్టివేట్ అయిపోతాయి, శరీరం నార్మల్గా హీల్ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు భయంలో కానీ దుఃఖంలో ఉంటారో ఆటోమేటిక్గా ఏమైందంటే కనుక మిమ్మల్ని మీరు క్షీణింపు చేసుకుంటూ ఉన్నారు. క్షీణింపు చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమైందంటే నువ్వు ఒక భావోద్వేగానికి బానిసైపోయేసి, అది దుఃఖమో సంతోషమో అది ఏదైనా కానీ బానిసైపోయేసి శరీరాన్ని క్షీణింపజేసుకుంటూ ఉన్నావు కాబట్టి, లేదా ఓవర్ అటాచ్మెంట్ అయిపోయేసి వదిలిపెట్టలేకుండా ఓవర్ అటాచ్మెంట్ ప్లెజర్ అనుకుంటున్నాం, చాలా సంతోషం అనుకుంటున్నాం. సంతోషం వెనక ఉండేది ఎప్పుడు దుఃఖమే ఉంటుంది. అంటే నేను మీకు సమక్షంలో నేను సంతోషంగా ఉన్నాను అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్గా, మీరు లేనప్పుడు నేను దుఃఖపడుతున్నట్లే కదా. సో ఈ 10 నిమిషాల పాటు నేను హ్యాపీగా ఉంటే నేను జస్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ 10 రోజుల పాటు దుఃఖపడాల్సి వస్తూ ఉంటుంది. అంటే సంతోషం ఇచ్చేది ఏదైనా దుఃఖానికి దారితీస్తూ ఉంటుంది. అందుకని ఈ రెండు కాకుండా బ్యాలెన్స్డ్గా ఉండు అని చెప్పేసి అని గీత చెబుతుంది, భగవద్గీత చెబుతుంది. సో కానీ ఇప్పుడు మనం చాలా వాటి మీద ఇంట్రెస్ట్ పెంచేసుకుంటాం. సో ఓకే, ఇలాంటి కండిషన్లో చిన్న చిన్న విషయాలకి ఎంత ఎఫెక్ట్ అవుతున్నప్పుడు మరి బ్రేకప్స్ అని చెప్పి ఇయర్స్ అండ్ ఇయర్స్ బాధపడిపోతూ ఉంటారు కొంతమంది. మరి వాళ్ళ ఫ్యూచర్లో ఇంకా హీల్ అవ్వాలంటే ఎంత టైం పట్టచ్చు సార్ వాళ్ళకి? టైం పట్టడం ఇక్కడ సమస్య పక్కన పెట్టండి. వాళ్ళు హీల్ అవ్వడం అంటే సమస్య ఏంటంటే 2 రకాలు. ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు అతని శరీరం కృషించిపోతుంది. ఎందుకు కృషించిపోతుందంటే ఇందాక నేను చెప్పినట్లుగా సెల్ రిపేర్ ఎక్స్పాన్షన్లో వచ్చేటప్పటికే మనిషి పూర్తిగా ప్రేమతత్వంతో సో ఎక్కువ కాలం బతుకుతాడు. కానీ మనిషి ఎప్పుడైతే దుఃఖంలో ఉంటాడో ఆటోమేటిక్గా క్షీణించిపోతూ ఉంటాడు. అక్కడ దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే ఆ క్షీణించిపోయేటప్పుడు యూనివర్స్ నుంచి దాన్ని సిమ్టమ్ ఏంటంటే, నీకు శరీరాన్ని ఇచ్చాను, ఓకే, నువ్వు నీ జీవితంలో నీ ఎక్స్పీరియన్స్ అయినా కూడా సాక్షిభూతంగా చూసి దాన్ని అలాగ జస్ట్ టచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ మూమెంట్లోకి వెళ్ళేసి ప్రతి క్షణం చచ్చిపోతూ మరుసటి క్షణం మళ్ళీ పుడుతూ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా లైఫ్ని ఎంజాయ్ చేయడం కోసం నీకు జీవితాన్ని ఇచ్చావు. కానీ నువ్వేం చేస్తున్నావు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా? ఇక్కడికి వెళ్ళావు, ఎంజాయ్ చేస్తున్నావు లేదా దుఃఖపడుతున్నావు, నీ ఎక్కడి నుంచి కథలను అంటున్నావు. సో ఆటోమేటిక్ ఎనర్జీ బ్లాకేజ్ జరిగింది. మూలాధార నుంచి సహస్రాధార చక్రాస్లో ఎనర్జీ బ్లాకేజ్ జరిగింది. సో బ్లాకేజ్ జరిగింది కదా, నీ శరీరాన్ని నువ్వు కష్టపెట్టుకుంటున్నా, క్షీణింపు చేసుకుంటున్నావు, రకరకాల జబ్బులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ జీవితంలో నీకు ఇంకా లైఫ్ని లిబరేట్ చేసుకొని దాన్ని సాక్షిభూతంగా చూసే మెచ్యూరిటీ రాలేదు, అండర్స్టాండింగు నీ యొక్క కాంపిటెన్స్ రాలేదు అని చెప్పేసి, రెసిలియన్స్ రాలేదని చెప్పేసి అని యూనివర్స్ ఏం చేస్తుందంటే క్షీణించే ఏ పదార్థమైనా మీరు చూడండి. ఇప్పుడు మనం మనుషులు అనుకుంటూ ఉన్నాం, మన మనుషులకు కాదు ప్రతిదానికి ఇది అప్లై అవుతుంది. ఒక మొక్క ఉందనుకోండి, ఒక మొక్కకు మనం నీళ్లు పోస్తూ ఉన్నాం, దాన్ని ఆప్టిమైజ్డ్గా ఆ నీళ్లు వచ్చేటప్పటికి అది స్వీకరించలేకపోతూ ఉంది. తెగులు పట్టి ఉండొచ్చు, ఆ తెగుల్ని తనకు తానుగా సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం చేసుకోలేక తెగులతో అది క్షీణించిపోతూ ఉంది అనుకోండి. కొంతకాలానికి ఏం చేస్తుంది, మొక్క చచ్చిపోయి ఇంకో ఫామ్లోకి వెళ్ళిపోతుంది. సో మనం కూడా అంతే. సో ఎక్కడైనా ప్రాణశక్తి ఇవ్వబడిన దగ్గర వచ్చేటప్పుడు ప్రాణశక్తిని కరెక్ట్గా ఉపయోగించుకోలేకపోతే కనుక క్షీణించిపోవడం జరుగుతుంది. సో మనిషికి మొక్కలకి ఉన్న డిఫరెన్స్ అంటే వాటికి బ్రెయిన్ మైండ్ లేవు కాబట్టి దే డోంట్ క్యారీ ఎనీ ఎనర్జీ ప్యాటర్న్. సో కానీ మనం ఏం చేస్తున్నామంటే బ్రెయిన్ ఉంది కాబట్టేసి వాటితో మైండ్తో మనం జరిగిన జ్ఞాపకాలకు సంబంధించి ఎనర్జీ బ్లాకేజెస్, ఎలక్ట్రోమాగ్నెటిక్స్ సంబంధించిన కాన్షియస్నెస్లో వీటన్నిటిని అలా క్యారీ చేస్తూ చనిపోయేటప్పుడు వీటిని మనం హోల్డ్ చేస్తాం. కాబట్టి నెక్స్ట్ బర్త్లో అయినా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా అక్యూములేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ టైం అనేది డివిజన్ మాత్రమే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. మనం 50 ఏళ్ళు బతికి ఉండొచ్చు, 100 ఏళ్ళు బతికి ఉండొచ్చు. ఈ బతకడం అనేది మన సెల్ఫ్ యొక్క అండర్స్టాండింగ్. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఇది నా జీవితం అని చెప్పేసి లెక్కేసుకోవడానికి ఒక ఫ్రేమ్వర్క్ పెట్టుకున్నాం. కాబట్టి సో టైం అనేది నాకు ఇంత ఉంది లేకపోతే ఇంతకాలం బతకొచ్చు అనే కామన్ ఎజంప్షన్స్తో ఉంటున్నాం. కానీ వాస్తవంగా మీ శరీరం ఉన్నది టైం కాదు, మీ సోల్ ఉన్నది టైం. ఇప్పుడు మీరన్న లెక్క ప్రకారం చూస్తే మనం అసలు 100% లైఫ్ని ఆస్వాదించట్లా, ఏ మూమెంట్ని ఎగ్జాక్ట్గా తీసుకున్నప్పుడు మన లైఫ్ స్పాన్ అసలు ఎంతో లేనట్టే. లైఫ్ స్పాన్ అంటే ఈ లైఫ్ స్పాన్ అంటే ఈ ఫార్మ్ ఆఫ్ లైఫ్ లో సోల్ లైఫ్ స్పాన్ అంటే సోల్ వేరు. సోల్ అంటే సోల్ కి శరీరం అనేది చనిపోయినా కూడా నెక్స్ట్ ఇంకో ఫార్మ్ ఆఫ్ లైఫ్ లోకి వస్తుంది. వచ్చి అప్పుడన్నా కూడా ఈ బ్లాకేజెస్ నుంచి క్లియర్ అయిపోయేసి ఎక్కడ ఇరుక్కుపోకుండా తనకు తాను స్వేచ్ఛ ఉండటానికి అప్పుడు సాధన చేయాలి. అప్పుడైనా కూడా సాధన చేయాలి. ఎప్పుడైతే లిబరేట్ అవుతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరన్నా కానీ నా అహం ద్వారా ఎవరన్నా తిట్టితే నేను బాధపడుతున్నాను అనుకోండి ఈ జీవిత కాలంలో.
సో చిన్నప్పటి నుంచి నాకు కోపం ఎక్కువ అనుకోండి. ఆ కోపం ఎందుకు వేరే వాళ్ళు విమర్శించినా తట్టుకోలేదు అనుకోండి. ఈ జీవిత కాలంలో నేను దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతే అదే నా ఎనర్జీని బ్లాక్ చేస్తూ ఉంది. ఓకే, నా ఎనర్జీని ఆప్టిమైజ్డ్గా యూజ్ చేసుకుంటే కనుక లిబరేట్ అయిపోతాను. ఆప్టిమైజ్డ్గా యూజ్ చేసుకునే ప్రజ్ఞ నాకు రాలేదు. ఇప్పుడు ఏమైంది, ఈ లోపల నా శరీరం క్షీణించిపోయింది, బర్త్ పోయింది. నెక్స్ట్ రీబర్త్లో వచ్చేటప్పటికే అట్లీస్ట్ అప్పుడైనా అప్పుడు కూడా సేమ్ ఎట్లానే ఎవరన్నా కోపడితే నా అహం నుంచి ఆపరేట్ అవుతుంటే కనుక అప్పుడు కొంతకాలం నేను సాధన చేసి ఇంకోటి చేసి మెడిటేషన్ చేసి ఇంకోటి చేసి సంథింగ్ నేను ఇక నుంచి కోపం ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉండటం మొదలుపెట్టాను అనుకోండి. అప్పుడు ఒక ఆస్పెక్ట్ నుంచి లిబరేషన్ వచ్చినట్లు, నా అహం నుంచి లిబరేషన్ వచ్చినట్లు. ఆ తర్వాత నాకు అప్పుడు కొత్తగా డబ్బు మీద ప్రేమ పుట్టవచ్చు. సో ఆ డబ్బు గురించి అతుక్కుపోయేసి చచ్చిపోయేంత వరకు అలానే ఉండొచ్చు, డబ్బును వదిలిపెట్టలేక. మనకి పుడతాం, మళ్ళీ మనీ ఎర్న్ చేసుకుంటాం, చచ్చిపోతాం, మళ్ళీ పిల్లల్ని కంటాం, ఇలా ఈ ఒక లైఫ్ సైకిల్ ప్రాసెస్ ఉంది కదా. ఈ ప్రాసెస్ కాకుండా అసలు మన లైఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మనిషి తన ఛాయిస్ కొద్దీ భూమి మీదకి వస్తాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను మనిషిగా రావాలి అని చెప్పేసి అని మనిషిగా అన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయాలని తన ఛాయిస్ కొద్దీ తనకు తాను చూజ్ చేసుకొని వస్తాడు. సో వచ్చినప్పుడు అతని ఛాయిస్లో ఏంటంటే పర్పస్ ఏమీ ఉండదు. వాస్తవంగా చెప్పాలంటే ఏ మనిషికి ఎలాంటి పర్పస్ ఉండదు. పర్పస్ లేకుండా నాకు నేనుగా మనిషి జాతిగా మనిషిగా పుట్టడం అనేది నా ఛాయిస్, అన్ని ఎంజాయ్ చేయాలనుకుంటా వస్తాడు. అప్పటిదాకా నాకున్న సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ప్రకారం ఏలియన్స్లో కొన్ని జాతులు వచ్చేటప్పటికి వాళ్ళు ఎలాంటి భావోద్వేగాలు లేకుండా అలా పడి ఉంటారు. జస్ట్ వాళ్ళు మనుషుల రూపాల్లో ఉంటారు కానీ సో వేరే స్కిన్ టోన్స్లో వాళ్ళు అలా పడి ఉంటారు. వాళ్ళు ఇమీడియట్లీ ఏంటంటే భూమి మీదకి వెళ్తాను, భూమి మీద నేను మనిషిగా పుట్టాలనుకుంటున్నాను అని చెప్పేసి ఛాయిస్లో వస్తారు. చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఆ ఛాయిస్కి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎక్స్పీరియన్స్ని అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ని ఎంజాయ్ చేయడం కోసం వచ్చి ఉన్నాం. ప్రకృతిని చూస్తావు, సూర్యుడిని చూస్తావు, మొక్కలను చూస్తావు, మనుషులను చూస్తావు, మనుషులతో స్పెండ్ చేస్తావు, హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తావు, దుఃఖాన్ని ఎంజాయ్ చేస్తావు, అన్నిటినీ చూస్తావు. చూసి వాటి నుంచి లిబరేట్ అయ్యేసి అన్ని ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత ఓకే నాకు ఈ లైఫ్ అయిపోయింది హ్యాపీగా, సో లిబరేట్ అయిపోయాను, ఎక్కడ అతుక్కుపోలేదు అని చెప్పేసి అని పరిపూర్ణంగా అయిపోయినప్పుడు జీవన్ముక్తి. అలా పరిపూర్ణం కానంతకాలం మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు. ఓకే, మనం సాటిస్ఫై కానంతకాలం మనకు మోక్షం అనేది లేదు. ఎందుకంటే వీళ్ళు ఒకదాంతో అతుక్కుపోయారు కదా, నాకు కావాలని నిజంగా దుఃఖాన్ని కూడా మనం బాధలాగా ఫీల్ అవుతున్నాం కానీ దుఃఖానికి మనం అతుక్కుపోతున్నాం. ఆ విషయం ఎక్స్పీరియన్స్. ఇప్పుడు బాధపడుతూ నాకు ఇన్ని బాధలు వచ్చినాయి చాలా మంది బాధపడతా ఉంటారు, కానీ వాళ్ళు ఇంటర్నల్ గా బాధను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సీరియస్గా బాధను ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని వదిలిపెట్టలేకపోతున్నారు. ఓహో, ఇప్పుడు బాధపడేటప్పుడు నాకు దేవుడు అలా అన్యాయం చేశాడు, లేకపోతే కనుక నాకు సరిగా డబ్బులు ఇవ్వలేదు, నన్ను వాళ్ళు మోసం చేశారు, ఎలాగ బాధపడుతున్నాను అనుకోండి. మోసం చేశారు, అయిపోయింది. సో నెక్స్ట్ మూమెంట్కి వెళ్ళిపోవచ్చు కదా. సో ఎందుకు వెళ్ళిపోవట్లా, యు ఆర్ అటాచ్డ్ టు దట్ ఎమోషన్. ఎందుకు అటాచ్ అయ్యి ఉన్నారు, కరెక్ట్గా వెళితే కనుక నేను ఫలానా వ్యక్తి చేత మోసపోయాను కాబట్టి అని విక్టిమ్ లాగా భావిస్తూ మీ మీద ఎవరో జాలి చూపించాలని మిమ్మల్ని మీరు జాలి సింపతి చూపించుకుంటే దాన్ని కూడా మీరు ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు అక్కడి నుంచి డిటాచ్ కారణంత కారణం మళ్ళీ మళ్ళీ రీబర్త్ వస్తూనే ఉంటాయి. సో కాబట్టి జీవన్ముక్తి కానీ మోక్షం కానీ అంటే కనుక వీటన్నిటి నుంచి లిబరేట్ అవ్వాల్సిన